రాశి గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు రాహు 10వ ఇంట్లో, శని 11వ ఇంట్లో. అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు 10వ ఇంట్లో ఉన్నాడంటే పేరు మీ గురించి మాట్లాడతారు. బేసిక్గా మీ గురించి విపరీతంగా మాట్లాడబోతున్నారు. మీ గురించి చర్చ జరుగుతుంది. ఈడేంటి, ఈడెందుకు, ఈడిలా ఎందుకు చేస్తున్నాడు, హౌ, వాట్, వై, మీ గురించి కహానీలు, చాడీలు, స్టోరీలు చెప్పుకోబోతారు జనాలు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ డైవర్షన్. ఒక చాలా పెద్ద డైవర్షన్ ఉంది వృషభ రాశికి. ఏంటంటే దినచర్య మారిపోతుంది, పని మారిపోతుంది. 11వ ఇంట్లో శని ఉన్నాడు అంటే మీరు ఇప్పుడు దాకా దేనికైతే కష్టపడ్డారో దానికి సంబంధించిన రిజల్ట్స్ రావడం మొదలవుతుంది. అది కాకుండా రాహు 10వ ఇంట్లో ఉండడం వల్ల వేరే వేరే డైరెక్షన్లో వెళ్తారు. మీరు 10 వ్యాపారాలు కొత్తగా పెట్టేస్తారు, కంపెనీలు మారిపోతారు. అంటే టోటల్గా మీ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవబోతుంది. సో పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారా ఏం జరుగుతుందని. కానీ చివరికి మంచిగా జరుగుతుంది. వృషభ రాశికి చెప్పుకోవాలంటే గురు బలం ఉంది ఈ సంవత్సరం. కానీ కండిషన్ ఏంటి? మీ గురువు బాగుండాలి కదా. జన్మ జాతకంలో గురువుకి బలం ఉంది గోచారంలో, కానీ జన్మ జాతకంలో మీ గురువు బాగుండాలి. మీ గురువు బాగుంటే మీకు చాలా బాగుంటుంది. అయినా మీ గురువు బాగాలేకపోయినా మీకు శని ఎంతో కొంత ఫేవర్ చేస్తున్నాడు కాబట్టి మినిమం గ్యారంటీ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో చెప్పాలంటే బాగుంది. నేను వృషభ రాశికి కూడా చాలా మంచి మార్క్స్ ఇవ్వబోతున్నాను. 90% మార్క్స్ ఇవ్వబోతున్నాను. కండిషన్, మీరు మీ గురువుని ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేంటి గురుగారు, గురువుని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏం లేదు, చాలా సింపుల్. మానవత్వం, సహజత్వం, నీతి, నిజాయితీ, అంటే మంచి మార్గంలో నడవడం, ధర్మం పాటించడం. గురువారం రోజు దయచేసి మందు తాగొద్దు, మాంసం తినొద్దు. ఎవరైతే గురువు పాడైపోయి ఉన్నదో గురువారం రోజు మీరు నిష్ఠగా ఉండాలి. అలా ఉంటే చాలా మంచిది. గురు బలం అయితే ఉంది, గ్యారంటీ. గురువు 2వ ఇంట్లో ఉన్నాడు, గురు బలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉంది. కానీ చాలా మందికి మనం చూసుకునేది ఏంటంటే జాతకంలో గురువు సరిగ్గా ఉండడు. ఎంతో మంది చూస్తూ ఉంటాం. సో కాబట్టి గురువారం జర జాగ్రత్త సుమా. సో బేసిక్గా వృషభ రాశికి బాగుంది, అంతా బాగుంది. నో నీడ్ టు వరీ. జస్ట్ ఎన్విరాన్మెంట్, డైలీ రొటీన్స్ ఇవి మారిపోతాయి. తర్వాత రామనామం జపం చేయండి, అన్నీ సర్దుకుపోతాయి. గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీకు మంచి సమయం రావాలంటే మీరు రామనామం జపించండి చాలు. దాని నుంచి ఏమీ అవసరం లేదు. కుదిరితే మీ ఇంటి దగ్గరలో రామాలయానికి వెళ్ళండి. తర్వాత ఈసారి మనము రాముడికి సీత దక్కబోతుంది. సో ఎంతో మంది వృషభ రాశిలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి మంచి అమ్మాయి రాబోతుంది. మంచి అమ్మాయి రాబోతుంది. ఎందుకంటే వృషభ రాశికి 90% బాగుంది. 90% మార్కులు ఉన్నాయి వృషభ రాశికి. అలానే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం సంపూర్ణంగా వృషభ రాశికి చాలా బాగుంది. 2026 వృషభ రాశికి సువర్ణ అవకాశం, జాక్ పాట్ కొట్టబోతున్నారు. సో టేక్ కేర్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు బి కైండ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.